దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో, అతి పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పునరుద్ధాన దినం ఈ విధంగా మనమందరము దేవుని మందిరంలో చేరి ఆ దేవాది దేవుని స్తుతించుటకు, మహిమపరచుటకు ఆయన మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుంటూ అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా, నీ మాటలు వినుటకు మాకు సహాయం చేయండి అని మనం అందరం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపామయుడా, దయామయుడా, యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇంతవరకు నేను స్తుతించి మహిమపరిచే కృపనిచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించి చూడగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకొనుటకు మాకు సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక వారము దేవుని మందిరంలో దేవుడు మనల్ని చేర్చాడు. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేంటి అంటే, జక్కయ్య జీవితంలో రక్షణ. అంటే జక్కయ్య జీవితంలో రక్షణ. సాల్వేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జాకియస్. జక్కయ్య జీవితంలో రక్షణ. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 19, 1 నుంచి 10. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. గట్టికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని విషయములు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అవుతున్నప్పుడు వాళ్ళు ప్రేమతో తెస్తున్నారు, సంతోషమే. కానీ వాక్యం అయిపోయిన తర్వాత కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాను చెప్పండి? జక్కయ్య జీవితం గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. హల్లెలూయా. జక్కయ్య జీవితంలో రక్షణ అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జక్కయ్య ఎంతమందికి తెలుసా? అందరికీ తెలుసా? ఎవరు చెప్పండి.
జక్కయ్య గురించి మనం గమనించినట్లయితే ఇతను ఎవరు అంటే ఒక సుంకపు గుత్తదారుడు. హల్లెలూయా. అంటే ఏంటి అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈయన గురించి రెండు ప్రత్యేకమైన విషయములు మనం అక్కడ చూస్తున్నాం. ఒకటి ఏంటంటే అతను పన్ను వసూలు చేసే వ్యక్తి, రెండవది ధనవంతుడు. ధనవంతుడు, డబ్బులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈయనకి డబ్బులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, అయినప్పటికీ కూడా అతనిలో ఏదో కొరత మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏదో ఒక లోటు అతని జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకమైన ప్రజలు జీవిస్తూ ఉన్నారు కదా. పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. అయితే డబ్బు ఉన్న వారికి చాలాసార్లు మనం అన్నీ ఉన్నాయి అనుకుంటుంటాం. డబ్బులు ఉన్నాయి, సంపద ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏ కొరత లేదనుకుంటుంటాం. కానీ ప్రతి ఒక్క మానవుని జీవితంలో దేవుని లేని పరిస్థితి, దేవుణ్ణి కలిగి లేని పరిస్థితి ఉన్నట్లయితే వారిలో కొరత ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ కొరత డబ్బుల వలన, ఉద్యోగం వలన, ఈ లోక సంబంధమైన దేని వలన కూడా దాన్ని పూరించలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి లేనప్పుడు మన జీవితంలో ఏదో ఒక కొరత మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. అదే విధముగా ఈ యొక్క జక్కయ్య జీవితంలో కూడా ఒక లోటు, ఏదో ఒక తెలియని ఎడబాటు, లేదంటే ఏదో ఒకటి జరగాలి, లేదంటే పొందుకోవాలనే ఆశ ఇతనిలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క చదవబడిన లేఖనముల నుండి ఒక 5 పాఠములను, ఒక పాయింట్స్ని మనము ఈరోజు ధ్యానించుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. మొదటిది ఏంటి అంటే ఆశ. ఆశ ఇతనిలో మనం చూస్తూ ఉన్నాం. డిజైర్ లేదంటే డెస్పరేట్గా ఉండడం, ఆశ, కోరిక, వాంఛగా మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయం 3-4 వచనాలు. 3వ వచనం చూడండి. యేసు ఎవరో అని గోరెను. స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య జీవితంలో ఒక ఆశ కలిగింది. అదేంటి అంటే యేసు ఎవరో చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ఎవరో చూడాలనే ఒక ఆశ కలిగింది. ఆశ అతని జీవితంలో పనిచేయడము మనం చూస్తూ ఉన్నాం. మనలో ఎంతమందికి ఆశలు ఉన్నాయి చెప్పండి? ఆశలు ఉన్నాయా? మన ఆశలు యేసు నామములో దేవుడు నెరవేర్చునుగాక. మనం నమ్మిన దేవుడు ఆశ గల ప్రాణములు తృప్తిపరిచే దేవుడు. ఆశలు కలిగి ఉండడము మంచిదే. అయితే కొందరు ఆశలు కలిగి ఉంటారు, కానీ ఆశలు నెరవేర్చుకోవడానికి, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏ అడుగు వేయరు. కొందరు మాత్రం కలిగి ఉన్న ఆలోచన, కలిగి ఉన్న ఆశను నెరవేర్చుకోవడానికి అడుగులు వేస్తూ ముందుకు సాగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఎవరి జీవితంలో ఆశలు నెరవేరుతాయి అంటే ఆశలు కలిగిన వారి జీవితంలో కాదు. ఆశల కొరకు కనిపెట్టి ఆశల గురించి ప్రయత్నము చేస్తూ ముందుకు సాగిన వారి జీవితంలో అవి నెరవేర్పును వారు చూస్తారు. స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో మీరు కలిగిన ఆశలను బట్టి, దేవుడు ఇస్తున్న ఆశలను మీరు నెరవేర్చుకునే బాటలో మీరు పయనిద్దురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇతనికి ఆశ ఉంది. మనలో కూడా అనేకులకు ఆశలు ఉంటున్నాయి, కానీ ఆశ గురించి ఏమి చేయరు. ఆశ ఉంటే సరిపోదు, కానీ ఆశను నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసే వాళ్ళముగా ఉండాలి. ఆశలు అందరికీ ఉంటాయి. ఆశలు నెరవేర్చుకోవడానికి మన జీవితంలో అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. జక్కయ్య జీవితంలో కూడా యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశ ఉంది, కానీ చూడడానికి ఆయనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. చదవండి. పొట్టివాడైనందున ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హైట్ ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం? హైట్ ప్రాబ్లం వచ్చింది. హల్లెలూయా.
ఈ ప్రాబ్లము తీసేయడానికి వీలుంటుందా? మార్చుకునే, హైట్ పెంచుకునే పనులు ఏమైనా ఉన్నాయా? చిన్నపిల్లలు అయితే, యవనస్తులు అనుకో, హైట్ పెరగాలంటే ఏం చెప్తాం మనం? సలహాలు ఇస్తాం. ఏమి ఇస్తాము? వేలాడమని చెప్తాం, ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం, ప్రోటీన్ ఫుడ్, లేదంటే ఎముకలకి బలంగా ఉండే కాల్షియం ఇవి తింటే బలపడి కొంచెం పొడుగయ్యే అవకాశం ఉంటారని చూస్తూ ఉంటాం. నేను కూడా చిన్నప్పుడు పొట్టిగా ఉన్నప్పుడు చాలా రకాల ప్రయత్నాలు చేసిన. అప్పుడప్పుడు నేను చెప్తుంటా కదా, అప్పట్లో కొన్ని వచ్చాయి, ఏంటివి ఇవి, పౌడర్స్ పాలల్లో కలుపుకొని తాగేవి. అవి తాగితే ఏమవుతుంది? పొడుగు అవుతారని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. మరి ఎంత పొడుగు అవుతారు అనేది పక్కన పెడితే, రీసెంట్గా కొన్ని చూస్తున్నప్పుడు ఆ పాలల్లో కలుపుకునేవి కొన్ని ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? కాంప్లాన్ తాగితే ఇప్పటికి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అనుకుంటా కదా, పొడుగు అవుతారని, పిల్లలు పొడుగు అవుతారని. కానీ ఎక్కువ శాతం వాటిలల్లో, అన్ని బ్రాండ్స్లో దాదాపుగా ఎక్కువ ఏముంటుందంటే, ఉండాల్సిన న్యూట్రియంట్స్ కంటే కూడా షుగర్ క్వాంటిటీనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. తీయగా, కమ్మగా, దాంట్లో ఏదైనా చాక్లెట్ పౌడర్ ఏదో మిక్స్ చేసేసరికి అది మంచిగా అనిపిస్తుంటుంది. కానీ వాటి వల్ల వచ్చేది ఎంత అనేది మనకి అది ఆలోచించాల్సిన విషయం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టడము దీవెనకరం. హల్లెలూయా. అయితే పొడుగు పెంచుకోవడానికి ఇంకేం చేశారంటే, కాళ్ళల్లో ఒక రబ్బర్ ప్యాడ్స్ వస్తుంటాయి. ఎవరైనా వాడిరా? మీరు ఎవరు వాడి ఉండరు. హల్లెలూయా. దానికి చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కొంచెం వాడుతుంటారు, బ్లడ్ సర్క్యులేషన్కి వాడుతుంటారు. కొంచెం కొచ్చగా ముళ్ళుల్లాగా ఉంటాయి. వాటి మీద కాళ్ళు పెట్టినప్పుడు గుచ్చుకొని బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తెలుసా? ఎవరికైనా అర్థమైందా? అలాంటివి షూస్లో పెట్టుకునేవి కూడా వచ్చాయి. ఇప్పుడు కొంచెం ఇట్లా ఒక మ్యాట్ లాగా, ప్యాడ్స్ లాగా అమ్ముతున్నారు. వాటి మీద కొంచెం సేపు ఇట్లా కాళ్ళు అంటే అవి గుచ్చుకొని కాళ్ళల్లోంచి అంటే రక్త ప్రసరణ మంచిగా జరుగుతూ ఉంటుంది. దానివలన కూడా హైట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. ఈ విధంగా చేస్తూనే ప్రార్థన కూడా చేసేవాళ్ళం. ప్రతిరోజు ప్రార్థన అంశం ఏంటంటే, నేను పొడుగు కావాలి. ఏంటి? నేను పొడుగు కావాలి, తమ్ముడు లడ్డు కావాలి. ఈ రెండు మా ప్రార్థన రిక్వెస్ట్లు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్య పొడుగయ్యే అవకాశాలు ఉన్నాయంటే లేవు. ఈ రోజులలో ఒక 2-3 సంవత్సరాల ముందు ఒక అతను ఆపరేషన్ చేసుకున్న సందర్భాన్ని మీరు ఎంతమంది గమనించారో కానీ నేను న్యూస్లో విన్నాను. ఆయన అప్పటికే ఎంతో ఉన్నాడు, చాలా హైటే, 5'9" 5'10" ఉన్నాడు. అంటే నాకంటే ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ ఉన్నాడు. అంటే మంచి హైటే అనుకుంటున్నా. అంటే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆయనకి ఎంత హైట్ ఉండే నాకు గుర్తు లేదు, కానీ మంచి హైట్ అన్నట్టు నాకు గుర్తు. కానీ ఆయన ఏం కోరుకున్నాడంటే, ఉన్న హైట్ కంటే కూడా ఎక్కువ హైట్ 6 feet ఏమో కావాలని ఆశపడ్డాడు. కానీ ఎదిగే వయసు దాటిపోయింది. అందుకని హైట్ కావడానికి సర్జరీస్ గుండా వెళ్ళాడు. మంచిగా ఉన్న కాళ్ళను సర్జరీస్ ద్వారా హైట్ కావడానికి ప్రయత్నం చేసిండు. వాళ్ళు ఏం చేస్తారంటే, మన కాలు వెముకను ఇరగ్గొట్టి వాటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి రాడ్స్ వేస్తారు. రాడ్స్ వేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మధ్యలో గ్యాప్లో మళ్ళీ బోన్ అనేది రీజనరేట్ అవుతుంది. అక్కడ కాల్షియం వాళ్ళు ఇచ్చే సప్లిమెంట్స్ అవన్నీ కూడా మంచిగా ఉపయోగపడి ఆ జాయింట్ ఏమవుతుందంటే మళ్ళీ గ్యాప్ అనేది పూడిపోయి బొక్క అనేది పొడుగవుతుంది. తద్వారా హైట్ పెరిగేది ప్రాసెస్. కానీ దానికి ఆపరేషన్ జరిగిన తర్వాత ఏం జరిగిందో కాంప్లికేషన్స్. ఏదైనా సర్జరీ అంటేనే ఇబ్బంది. మంచిగా ఉన్న కాళ్ళను ఆపరేషన్ చేసుకొని లేవలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఉద్యోగానికి కూడా ఏదో ఇబ్బంది వచ్చినట్టుగా నాకు గుర్తు.
అంటే ఉన్న హైట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసి లేని విషయముల్లో ప్రయాసపడి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని చనిపోయిన వారు లేరా? సెలబ్రిటీస్, వెయిట్ లాసులు, లేదంటే ఫేషియల్ ఫీచర్స్ అనేవి మార్చుకోవడానికి ప్రయాసపడుతుంటారు. ముక్కు పెద్దగా, లేదంటే సన్నగా, పెదాలు లావుగా, ఇంజెక్షన్స్ అవి ఇవి వాడి ఇబ్బందుల పాలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా ఉండటము మనం ఇష్టపడడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామందికి సాటిస్ఫాక్షన్ ఉండదు. వేరే వాళ్ళని చూసినప్పుడు బాధ కలుగుతా, అరే అతనిలాగా హైట్ ఉంటే బాగుండు. ఈ కోరికలు ఏంటంటే నెరవేరని కోరికలు కదా. వీటి గురించి ఆలోచించడం మానేయాలి కొందరి జీవితంలో. దేవుడు నిన్ను సృజించిన విధముగా నువ్వు సంతోషపడడం నేర్చుకోవాలి. నేను తెల్లగా అయితే బాగుండు, నేను ఆ విధంగా ఉంటే బాగుండు అనేసి షార్ట్ కట్స్ ఉపయోగించి ప్రయాసపడతా ఉంటారు. అంటే కొంచెం బలంగా కావాలి అంటే ఆశపడ్డం, అంటే హైట్ పక్కకు పెడితే పౌష్టికంగా మంచి బలంగా కావాలనేది ఆలోచన ఉండడం మంచిదే. దానికి మనం ఏం చేయాలి? మంచి ఆహారం తినాలి, మంచి డైట్, మంచి ఎక్సర్సైజ్ ఫాలో అయితే మనం ఉన్న వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా జీవించాలనేది మనం నేర్చుకోవడం దీవెనకరం. హల్లెలూయా. లేని వాటిని, జరగని వాటిని గురించి ఆలోచించి వాటిని జరిపించడానికి ఇబ్బందికరమైన మార్గంలో వెళ్తే మన జీవితానికి అది ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. మనమందరం సరైన రీతిలో ముందుకు సాగుదుము గాక. అప్పట్లో అయితే జక్కయ్యక ఆప్షన్లు కూడా లేవు, ఆపరేషన్లు లేవు పొడుగు కావడానికి. కాబట్టి ఎంత పొడుగున్నాడో అంతే. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఉన్నట్లే మంచుకున్నావు అని చెప్పండి. నువ్వు ఉన్న విధంగానే మంచుకున్నావు అని చెప్పండి. చెప్పినరా? హల్లెలూయా. మనం ఎట్లున్నా కానీ దేవునికి ఇష్టం. హల్లెలూయా. మనం అందరము మంచిగా సుందరంగా రూపింపబడడం అనేది విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు నీకు ఒక ప్రత్యేకతనిచ్చాడు. నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అర్థమైందా? నిన్ను డూప్లికేట్ చేయగలిగిన వారు, అంటే నిన్ను పోలిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ నీకు దేవుడిచ్చిన లక్షణములు, నీకు ఇచ్చిన కొన్ని క్వాలిటీస్, ఇవన్నీ కూడా ఎవరు కాపీ చేయలేరు. నీ ఒక ఫింగర్ ప్రింట్ ఎవరు కూడా కాపీ చేయలేరు. నీ ఐరిస్, నీ కంటిని కూడా ఎవరు కూడా డూప్లికేట్ చేయలేరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నియమించిన విధానము ఎంతో ఉన్నతమైనది. దాన్ని ఇష్టపడి జీవించాలి. అయితే మనకు అందరి జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అతని ఎత్తు ఇబ్బందిగా మారింది. మన జీవితంలో కూడా దేవుని దగ్గరికి రావడానికి కొన్నిసార్లు మన శారీరక బలహీనతలు, లోపములు అడ్డుగా అనిపించవచ్చు. వాటిని బట్టి మనం దేవుని దగ్గరికి రాకుండా ఆగిపోతే మనము దేవుని దగ్గరికి రాలేం. హల్లెలూయా. మనము దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు రావచ్చు. అతని ఎత్తు అడ్డం వచ్చింది, అదేవిధంగా చుట్టూ ఉన్న ప్రజలు అడ్డుగా మారడం మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు దేవుని దగ్గరికి రావడానికి దేవుని ప్రజలే నీకు అడ్డం కావచ్చు. నువ్వు అనుకోవచ్చు, దేవుని ప్రజలు నన్ను దేవుని దగ్గరికి రప్పించవచ్చు కదా అని. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఈ లోకంలో ఉన్నవారు మనకు దేవుణ్ణి దగ్గర చేయడానికి బదులు దూరం చేసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. దేవుణ్ణి చేరుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అక్కడ చాలామంది ప్రజలు యేసు ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళ వలన ఇతను యేసు ప్రభువుని చేరుకోలేని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మన జీవితంలో కూడా దేవుని దగ్గరికి రావడానికి ఉన్న అడ్డంకులను, ఉన్న సమస్యలను మనం అధిగమించడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ టు ఓవర్కమ్. ఉన్న పరిస్థితులను బట్టి మనము పరిస్థితుల ప్రవాహంలో వెళ్ళడం కాదు, కానీ వస్తున్న సవాళ్లకు ప్రతిగా మనం నిలబడి ముందుకు సాగడం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎదురించుదుముగాక, మన జీవితంలో విజయము పొందుదుముగాక, మన జీవితంలో ఉన్న సవాళ్ళను మనం ఎదిరించి ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. ఇతనికి కూడా అడ్డంకులు వచ్చాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఇతనికి మంచి పేరు పలుకుబడి ఉంది, ఉద్యోగం ఉంది.
హల్లెలూయా. ఇవన్నీ కూడా అతని జీవితంలో అడ్డుగా రావడము మనం చూస్తూ ఉన్నాం. అయితే జక్కయ్య వీటన్నిటిని కూడా అధిగమించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటన్నిటిని కూడా అధిగమించాడు. అతని పొట్టితనము, అతను పొట్టిగా ఉండడము అతనికి అడ్డు రాలేదు. యేసు ప్రభు చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అతనికి అడ్డుగా కాలేదు. ఉన్న పరిస్థితులన్నీ కూడా అధిగమించడము ఆయన నేర్చుకున్నాడు. కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, భయాలు కలుగుతూ ఉంటాయి, నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది, అనుమానం కలుగుతూ ఉంటుంది, వెళ్ళగలుగుతానా వెళ్ళలేనా. ఇవన్నిటినీ అధిగమించి మనం ముందుకు సాగడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ అతని జీవితంలో జరగడానికి గల కారణం ఏంటంటే అతనికి చాలా బలమైన ఆశ ఉంది, చాలా బలమైన కోరిక ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభుని చేరుకోవాలనే ఆ బలమైన ఆశ ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. బలమైన ఆశ ఉన్న వారి జీవితంలో దేవుని బలమైన కార్యములు మనం చూస్తూ ఉంటాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి చేరుకునే స్థితిలో మనం యేసు నామములో ఉందుముగాక. నీ పరిస్థితులను అధిగమించాలి, నీ సమస్యలను అధిగమించాలి, నీ కుటుంబ పరిస్థితులను అధిగమించాలి, నీ ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు అన్నిటినీ అధిగమించి దేవుని దగ్గరికి రావడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నువ్వు చేరుకోగలుగుతావు. అందరిలాగా కేవలం ఆశలు కలిగి ఉంటే నీ జీవితంలో మార్పు ఉండదు. కానీ దేవుడిచ్చిన ఆశలను బట్టి నువ్వు ముందుకు సాగితే నీ జీవితంలో గొప్ప కార్యములు పొందుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? రెండవ విషయం ఏంటి అంటే వెదకుట. ఏంటి? వెదకుట. ఇతనికి ఒక కోరిక ఉంది, జక్కయ్యకు కోరిక ఉంది. ఏం కోరిక అంటే యేసు ప్రభువును చూడాలి. అయితే యేసు ప్రభు చుట్టూ చాలామంది జన సమూహములు ఉన్నారు. ఆయన ఎలాగైనా కనుగొనాలి, ఆయన్ని చూడాలి అని ఆయన వెతుక్కుంటూ వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభువును కనుగొనాలని ఏం చేశాడు అంటే ఏం చేశాడు? చదవండి. చూడలేకపోయాను. యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆశ ఏం చేస్తుంది అంటే ఏదో ఒకటి చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, ఏదో ఒక విధంగా వెళ్ళాలనే ఆశ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంత బలమైన ఆశ ఉంది. ఈ జక్కయ్యకు కూడా ఆశ ఉంది. అందుకని ఏం చేశాడంటే యేసు ప్రభు ఈ త్రోవలో వస్తున్నాడని తెలుసుకున్న జక్కయ్య ఏం చేస్తున్నాడు అంటే ముందుగా పరిగెత్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ త్రోవలు వాళ్ళ ఇంటి త్రోవలో వెళ్తున్నాడు అనుకుందాం. ఆయన నివసించే మార్గంలో ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు రాబోతున్నాడని తెలిసింది. ఇంకా రాబోతున్నాడని తెలుసుకున్న జక్కయ్య ఏం చేస్తున్నాడంటే ముందుగానే ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అతని ఇంటి దగ్గరనే మేడి చెట్టు లేదు, ఏదో కొంత దూరంలో ఈ మేడి చెట్టు ఉండుండొచ్చు. ఆ మేడి చెట్టు ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చాలామంది కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి వెళ్ళరు. కంఫర్ట్ జోన్ అంటే సౌకర్యవంతమైన జీవితం ఉన్నంత కాలం మంచుకుంటారు. అంటే ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే ఎక్కుతాయి గారు, నా కాంపౌండ్ వాల్ ఉంటే కాంపౌండ్ వాల్ ఎక్కి నిలబడతా. పరిగెత్తుకుంటూ ఆడికెళ్ళి చెట్టు ఎక్కేది ఏంది? అదే రోడ్డు మీద ఎవరో చెట్టు పెడితే ఆ చెట్టు ఎక్కడం ఏంది? అంటే ప్రతికూల పరిస్థితులు, ఉన్న పరిస్థితులను అధిగమించి ముందుకు సాగాలనే ఆలోచన, ఆశ కలిగి ముందుకు సాగే వారి జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇంకొంత టైం అయిందనుకోండి, యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు చుట్టూ అందరు జనం ఉంటారు. అప్పటికప్పుడు ఆ ప్రజల్లో వెళ్ళి ఆయన చెట్టు ఎక్కడానికి వీలు పడుతుందా? పడదు. ఈ కొంత టైంని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నాడు. ముందుగానే చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్ని మనం పొందుకోవాలి అంటే ముందు ఆలోచన ఉండాలి. ముందు ఆలోచన ఏమంటారు? ముందు చూపు అంటారు కదా, దీర్ఘ దృష్టి ఏదో అంటారు, ఇంకోటి ఏదో
దూరదృష్ట్యా, ముందు చూపు. అంటే రాబోయే పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి? ముందుగానే సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభు వచ్చేదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఎట్లా చూస్తానని బాధపడితే ప్రయోజనము లేదు. యేసు ప్రభుని చేరుకోవాలని నీకు ఆశ ఉంటే ఆయనను ముందుగానే చేరుకోవడానికి కొన్ని ప్రణాళికలు కలిగి ఉండాలి. అప్పుడు మనం యేసు ప్రభుని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సమయం అయిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనము ఉండదు. దేవుడు మనందరి జీవితంలో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇతను యేసు ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ జక్కయ్య యేసు ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళడం కాదు. నేనేం చెప్తానంటే యేసు ప్రభువే జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. జక్కయ్య అనుకుంటున్నాడు నేను యేసు ప్రభుని ఏ విధంగా కనుగొంటాను అని అనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభు ఆయనను రక్షించడానికి ఆ ప్రదేశానికి వస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అదే మనం చూస్తాం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు పరలోక వైభవం విడిచి ఈ లోకానికి రావడమే మనల్ని రక్షించడానికే వచ్చాడు ఆయన. మరి ముఖ్యంగా యెరికో ప్రాంతంలో ఈ మార్గము గుండా వెళ్ళడానికి కారణం ఎవరు అంటే జక్కయ్య. స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య యొక్క ఆశ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇందాక ఒక పాట పాడాడు కదా తమ్ముడు, నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నాకు తోడై ఉండి నన్ను రక్షించావు. హల్లెలూయా. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేక పోతున్నామనే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఒక గొర్రె ఒక గుంటలో పడిపోతే 99 గొర్రెలను ఒక దగ్గర ఉంచి ఆయన తప్పిపోయిన ఒక గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ గొర్రె ఆ యొక్క గుంతలో నుండి బయటికి వచ్చి ఈ దేవుణ్ణి చేరుకునే పరిస్థితులు లేవు. అందుకే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చాడని చెప్పండి. హల్లెలూయా. ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు. ఆయన ప్రేమను తెలుసుకున్న మనం తిరిగి ప్రేమిస్తున్నాం. ఆయన ముందు ఫస్ట్ ఎవరంటే ప్రేమించింది దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను గుర్తించి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. హీ ఫస్ట్ లవ్డ్ us. ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను మనం తెలుసుకునే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. జక్కయ్య యేసు ప్రభుని చూడాలని మాత్రమే కోరుకున్నాడు. యేసయ్య జక్కయ్యను రక్షించాలని కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నువ్వేదో అనుకోకుండా దేవుని మందిరానికి రావట్లేవు, అనుకోకుండా యేసు ప్రభుని ఏం అంగీకరించలే. ఈ లోకము పునాది వేయబడక మునిపే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన బిడ్డగా నిన్ను మార్చుకున్నాడు అనే విషయం నువ్వు గుర్తించాలి. దేవుడు నీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మూడవ విషయం మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆహ్వానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆహ్వానాన్ని 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు అక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు అక్కడికి వచ్చి చెట్టు పైకి చూసిండు. మేడి చెట్టు పైన ఎవరున్నారు? జక్కయ్య ఒక కొమ్మ మీద కూర్చొని ఉన్నాడు. జక్కయ్యను చూడగానే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, జక్కయ్య దిగిరా. అసలు యేసు ప్రభు జక్కయ్య అని పిలవంగానే జక్కయ్య మైండ్ పోయి ఉంటుంది కదా, మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఏందినా ఆయనను కేవలం చూద్దాం అనుకుంటే నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎంత గొప్ప విషయం. జక్కయ్య చెట్టు దిగు. హల్లెలూయా.
మన ప్రయాస దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. ఆయన యేసుప్రభుని చూడాలనుకున్నాడు. యేసుప్రభు ఆయనను చూచి ఆయనతో మాట్లాడే పరిస్థితిలోనికి ఆయన వెళ్ళడం జరిగింది. మన జీవితంలో అలాంటి ఆశ ఉందా? మనం దేవుని కొరకు ఆశ కలిగి ముందుకు సాగే స్థితిలో ఉంటున్నామా? దేవుని వలన కార్యములు పొందాలి అంటే నీ జీవితంలో ఆశను బట్టి నువ్వు ముందుకు సాగాలి. ఆయన ముందుగానే వెళ్ళడం మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి మనం ముందుగానే వచ్చే వాళ్ళంగా ఉన్నామా? దేవుని వల్ల కార్యములు పొందాలంటే ముందుగానే ఉండాలి. దేవుని మందిరానికి ముందుగా ఎవరు వస్తారంటే దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టం కలిగిన వాళ్ళే. వారి జీవితంలోనే గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. మిగతా వారితో పోలిస్తే వారి జీవితంలో దేవుని కార్యములు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆశను బట్టి. దేవుని వాక్యంలో మనం చూస్తే అనేకులను యేసు ప్రభు స్వస్థపరచడం, బాగు చేయడం మనం చూస్తున్నాం. బాగుపడి స్వస్థత పొందిన వారు అందరిలో ఒక కామన్ విషయం మనం చూస్తాం. అదేంటంటే వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు, లేదంటే డబ్బున్న వాళ్ళు, లేదంటే పలుకుబడి ఉన్న వాళ్ళు, అందంగా ఉన్న వాళ్ళు కాదు. ఆశ కలిగిన వాళ్ళను దేవుడు బాగు చేయడం మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. కొందరి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగుపడగోరుచున్నావా? నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? నీ జీవితంలో కార్యం పొందుకోవాలనుకుంటున్నావా అని అడగడం. కొంతమంది అయితే ఆశతోటి యేసుప్రభుని ఏ విధంగానే చేరుకోవాలని ఆశతో వచ్చి ఆయన ద్వారా ప్రార్థన చేయించుకోవడము, ఆయనను ముట్టుకోవడము, అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వారందరి జీవితంలో కామన్ పాయింట్ ఏంటంటే ఆశను బట్టి ముందుకు సాగుతున్నారు. వాళ్ళ జీవితంలో పరిస్థితులు మంచిగా ఉండి కాదు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి కాదు, ప్రతికూల పరిస్థితిలో కూడా ఎదురు వెళ్ళి ఆ పరిస్థితిని వారు ఏదైతే ఉద్దేశించారో అది పొందుకోవడానికి వాళ్ళు ప్రయాసపడ్డము, నేర్చుకొని నిలబడ్డారు. కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగాయి. హల్లెలూయా. అలాంటి కార్యములు నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసు నామములో జరుగునుగాక. అలాంటి ఆశ మన జీవితంలో కలిగి మనం ముందుకు సాగుదుము గాక. దేవుని కార్యములు పొందాలి అంటే ఆశ కలిగి పరుగెత్తే స్థితిలో ఉండాలి. నీ చుట్టూ ఉన్న వారి గురించి మర్చిపోవాలి. వాళ్ళ హేళనలు, వాళ్ళ అవమానాలను విడిచిపెట్టాలి. నీకున్న పలుకుబడి అన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవుని దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తే దేవుడు నిన్ను చూస్తాడు. ఆ వేల మంది జనములో జక్కయ్యను దేవుడు చూడడానికి కారణం ఏంటంటే అతని ఆశను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడే పరిస్థితులు ఉంటున్నాయా? లేకుంటే ఒకవేళ నీ ఆత్మీయ స్థితిని గమనించుకో. దేవుని కొరకు ముందుగా వెళ్ళే స్థితిలో ఉంటున్నావా? కొన్నిసార్లు ముందుగా వెళ్ళడం కాదు, కొన్నిసార్లు చివరి వరకు ఉండడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ముందుగా వెళ్తే యేసుప్రభుని కలవగలుగుతాం, కొన్నిసార్లు చివరిగా వెళితే కలవడానికి అవకాశం ఉంటుంది. అందరూ వెళ్ళేదాకా ఓపికతో ఉండడం నేర్చుకోవాలి. నువ్వు ఏదైనా దేవుని నుంచి పొందాలి అంటే దేవుని కొరకు ఓపికతో కనిపెట్టి వెయిట్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. ఓపిక లేకుంటే నీ జీవితంలో కార్యములు జరగవు. హల్లెలూయా. నీ జీవితంలో ఓపిక, ఆ యొక్క ఆశ యేసు నామములో అధికమవునుగాక. ఓపిక ఉండాలి. దేవుడు నీ జీవితంలో కార్యములు జరగాలంటే ఓపికతో దేవుణ్ణి కనిపెట్టుకుని ఉంటే నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని బిడ్డలమైన మనము ఆశ కలిగిన వారంగా ఉండాలి. దేవుని సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలన్న ఆశ కూడా ఉండాలి. ఎవరైనా పెద్ద పెద్ద దైవజనులు వచ్చినప్పుడు వారితో ప్రార్థన చేయించుకోవడానికి ప్రయాసపడండి. హల్లెలూయా. కొంతమంది ఏదైనా ఎవరైనా వస్తే జస్ట్ అట్లా అటెండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేయండి, వారితో ఒక మాట మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, వీలైతే ఒక మాట ప్రార్థన చేయమని అడగడానికి ప్రయత్నం చేయండి. ఇది మంచి లక్షణం. ఈ లక్షణం నేను కూడా అలవర్చుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. ఇది మన జీవితంలో దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. వారి ద్వారా మన జీవితంలో గొప్ప ద్వారములు తెరవబడతాయి, గొప్ప అభిషేకం రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నీ సామర్థ్యంతో నువ్వు పొందలేనివి దేవుని సేవకులు ప్రార్థించగా నీ జీవితంలో ఆ కార్యములు జరుగుతాయి. అబ్రహాము జీవితంలో అబ్రహాము భార్య అయిన సారాను ఒక రాజు ఎత్తుకొని పోతాడు కదా. అబ్రహాం ఏం చెప్తాడు? ఈమె నా చెల్లి అని చెప్తాడు. చెల్లి అని చెప్తే
అతను తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈమె జోలికి వెళ్ళొద్దని గద్దిస్తాడు. గద్దించిన తర్వాత దేవుడు ఏం చెప్తాడు అంటే, నువ్వు వెళ్ళి ఆయన భార్యను ఆయనకి ఇచ్చేసి ఆయన ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకు పిల్లలు పుడతారు. హల్లెలూయా. అంటే ఈయనకి సంతానం కలగాలి అంటే ఎవరి ద్వారా ప్రార్థన చేయించుకోవాలి? అబ్రహాము ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి స్థితిలో ఉంటున్నాం. హన్నా జీవితంలో కూడా మనం చూస్తాం. హన్నా ఏం చేస్తుందంటే గొడ్రాలుగా ఉంటుంది, అంటే పిల్లలు లేరు. ఆమెకి ఆయన భర్తకి ఇంకొక భార్య ఉంది, పెనిన్నా. ఈమెని బాగా హేళన చేస్తూ ఆమెని బాగా కృంగదీసేది. ఆమెకు పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. అవమానపరుస్తుంది. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ చర్చిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది, ఎక్కి ఏడుస్తుంటుంది. హృదయంలో ఒక ప్రార్థన చేసుకుంటుంది, ఒక తీర్మానం చేసుకుంటుంది. ఏమని తీర్మానం చేసుకుంటుంది అంటే, అయ్యా దేవా యెహోవా, నన్ను కరుణించి నువ్వు నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే ఆ పిల్లవాడిని మళ్ళీ నీ సేవకు నేను ఇస్తాను. స్తోత్రం, హల్లెలూయా. నిర్ణయాలు చాలామంది చేసుకుంటారు. ఆ నిర్ణయం తగినట్లుగా హన్నా జీవించింది. హల్లెలూయా. ఆ సమయంలో కూడా ఆమె ప్రార్థన చేసి కోరిక కోరినప్పుడు ఏలీ ఏం చేస్తాడంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగా కానీ పలుకుతాడు. తర్వాత సమూయేలు జన్మిస్తాడు. మంచి మగపిల్లవాడు సమూయేలు అని అతనికి పేరు పెడతాడు. పేరు పెట్టిన తర్వాత అతను కొంత పాలు మానిన తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడప్ప చెప్తుంది తెలుసా? ఏలీ యొక్క అక్కడ ఉన్న మందిరంలో ఆయనను అప్పచెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం చూడండి. పిల్లలు లేనన్ని రోజులు పిల్లలు కలిగిన తర్వాత కూడా ఉన్న ఒక్కగానొక కుమారుని తీసుకొని వెళ్ళి దేవునికి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. లేనప్పుడు చాలా మాటలు చెప్తారు, అది చేస్తా ఇది చేస్తా అని. కానీ వచ్చిన తర్వాత దేవుడు దీవించిన తర్వాత తీర్మానాన్ని బట్టి జీవించడం నేర్చుకోవాలి. చిన్న పిల్లగాడిని తీసుకొని పోయి, అంటే పాలు మానేయడం అంటే ఎన్ని సంవత్సరాలకి? సుమారుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండొచ్చు. అంత చిన్న పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఎక్కడ అప్పచెప్పింది? దేవుని సేవకునికి, దేవుని మందిరంలో, దేవుని గుడారంలో వాడబడ్డానికి అతన్ని అప్పచెప్పి వచ్చేసింది. మళ్ళీ ఏటేటా వెళ్ళి ఆయనకు బట్టలు అవి ఇచ్చేదంట. చిన్న పిల్లగానికి బట్టలు కుట్టించి. అంటే తల్లి ప్రాణం ఎక్కడ ఉంటుంది చెప్పండి? చిన్న పిల్లగాడు, నా పిల్లగాడు ఎట్లున్నాడు ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు. దేవునికి నేను ఇచ్చిన, దేవుని దగ్గర నేను తీసుకున్న తీర్మానం గొప్పది అని హన్నా చూపించింది. హల్లెలూయా. అలాంటి అనేకులను దేవుడు మన మందిరంలో నిలబెట్టునుగాక. దేవుని కొరకు తీర్మానం చేసుకున్నప్పుడు నిలబడే స్థితిలో ఉండాలి. నిలబడినప్పుడు ఏం జరిగిందంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, హన్నా మళ్ళీ వస్తుంది ఒకసారి. వచ్చినప్పుడు అక్కడ ఏలీ ప్రవక్త, ఏలీ దైవజనుడైన ఏలీ ఏం చేస్తాడంటే హన్నా గురించి ప్రార్థన చేస్తాడు. నువ్వు తీర్మానం చేసుకున్న విధానం బట్టి నీ కుమారుణ్ణి ఇచ్చావు కదా, నీకు మళ్ళీ దేవుడు సంతానం ఇచ్చునుగాక. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిన తరువాత ఏం జరిగిందో తెలుసా? ఆమెకి 3 కుమారులను దేవుడు ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. 2 కూతుర్లను ఇచ్చాడు. 5 సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. సమూయేలు కాకుండా ఒక్క పిల్లవాడు కూడా లేని పరిస్థితిలో ఉన్న హన్నా జీవితంలో ఇంతమంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఆశ కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాలనే పట్టుదల, దేవుని నుంచి పొందుకోవాలనే ఆశతోటి మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవుని సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగి ఉండాలి. దేవుని కార్యములు పొందాలని ఆశ ఉండాలి. రీసెంట్గా నేను హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళాం, కింగ్స్ టెంపుల్లో. మన చర్చి నుంచి మన పిల్లల్ని కూడా కొంతమందిని అక్కడికి మీటింగ్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికి ఒక దైవజనుడు వచ్చాడు, అంకిత్ సజ్వాన్ అనే ఒక దైవజనుడు. ఈ టైంలో ఈ మధ్యలో ఎక్కువగా దేవుడు వాడుకుంటున్న ఒకానొక దైవజనుడు ఎవరంటే ఈయన అంకిత్ సజ్వాన్ అని. ఆయన మందిరం ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. గొప్ప పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెడుతున్నాడు. క్రూసైడ్స్ అంటే అవుట్డోర్ మీటింగ్స్, బహిరంగ సభలు పెడుతూ గొప్పగా దేవుని కొరకు వాడబడుతున్నాడు. అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఆ సేవకుని ద్వారా జరిగిస్తూ ఉన్నాడు.
రీసెంట్గా జరిగిన మీటింగ్కి ఆయన రావడం జరిగింది. ఆయన వస్తున్నాడనే విషయము నాకు తెలిసినప్పుడు ఎట్లా ఆయన వెళ్ళాలని వెళ్ళడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరి రోజు ప్రార్థన చేస్తానన్నాడు. ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ప్రార్థన చేస్తానని చెప్పిన తర్వాత వాక్యం ముగింపులోనికి వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడనే ఆలోచన నాకుంది. ఎలాగైనా ఆయనను చేరుకొని ఆయన ద్వారా ప్రార్థన చేయించుకోవాలి అంటే నేను కూర్చున్న చోటున కూర్చుంటే నేను వెళ్ళలేను. అందుకని జరుగుతున్న పరిస్థితిని బట్టి నేను వెనక్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి ముందలికి వెళ్ళాను. ముందలికి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ ఆడిటోరియంలో కూర్చున్న వాళ్ళకి, అంటే ఇది ఒక ఆడిటోరియం పెద్దది, చుట్టన్నీ కూడా స్టెప్స్ ఉంటాయి, మధ్యలో ఏమో చైర్స్ వేసి ఉంటాయి. సైడ్ నుంచి వెళ్ళి అక్కడ కూర్చున్నా, మెట్ల మీద కూర్చొని ఉన్నా. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి కనిపెట్టుకొని ఉన్నా. ఎప్పుడైతే నేను ఎవరైతే ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారో, దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు వెంటనే ఒక రేలింగ్ లాగా ఒక గ్రిల్ ఉంది, ఒక ఏమంటారు అది రేలింగే ఒకటి, అంటే అటు వాళ్ళు ఇటు వెళ్ళకుండా ఒక అడ్డంలాగా ఉంటుంది. దాని కింద నుంచి దూరి నేను ముందుకు వెళ్ళాను. పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి వీలు పడింది. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని క్షణాల్లోనే చుట్టూ అంత ప్రజలు, స్టేజ్ చుట్టూ నా వెనక అంతా ప్రజలతో నిండిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అయ్యా, ఏ విధంగా అయినా అయ్యా నీ సేవకుని ద్వారా ప్రార్థన తాకడానికి, చేతుల నుంచి ప్రార్థన చేయడానికి అవకాశం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. ఆశ ఉంది. మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కార్యము జరిగిస్తాడు అన్నదానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేసిన కొందరిలో నా గురించి కూడా ఆయన చేతుల నుంచి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. కేవలం ఆయనను చూడడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయనతో మాట్లాడిన ద్వారా ప్రార్థన చేయించుకోవడానికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాతోటి ఆఫ్రికాలో బైబిల్ ట్రైనింగ్లో ఉన్న ఇద్దరు ఈ మీటింగ్ కోసం వచ్చినారు. వాళ్ళలో ఒకలేమో పూణే నుంచి, ఆయన భార్య ఏమో ఇథియోపియా దేశంలో ఉన్న వ్యక్తిని అక్కడ బైబిల్ స్కూల్లోనే ఆమె పరిచయం అవ్వడము, వాళ్ళు ఇష్టపడి తర్వాత వచ్చి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని అక్కడ నేను చూశాను. ఎందుకు వచ్చాము అంటే అంకిత్ సజ్వాన్ పాస్టర్ గురించి. ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా ప్రార్థన చేయించుకున్నారు. అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు మిస్ అవుతారా? ముందల కూర్చున్నారు. నేనంటే పిల్లలతోటి వీళ్ళతోటి ఉన్నా కాబట్టి కొంచెం అక్కడ ప్లేస్ లేక నేను వెనక కూర్చున్నా. కానీ టైం వచ్చేసరికి మనం ఎక్కడ ఉండాలి అంటే, మనం వెళ్ళాల్సిన చోటుకు ముందుగానే సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు బలపరుస్తాడు. వారి జీవితంలో ఇచ్చిన కృపను, వారి జీవితంలో ఇచ్చిన అభిషేకమును దేవుడు మన జీవితంలో కూడా రిలీజ్ చేయాలంటే మనకు ఆశ ఉండాలి. దేవుడు నన్ను కూడా వాడుకోవాలని నాకు ఆశ ఉన్నప్పుడు నేను వాడబడతాను. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే ఆశ కలిగిన వారినే. ఆశ లేకుండా ఏ దేవ సేవకుడు వాడబడిన వాళ్ళు లేరు. గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తున్న వారి జీవితంలో మనం చూసేది ఏంటంటే, దేవుని కొరకు వాడబడాలని ఆశ, వారిని దేవుడు వాడుకునేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరం దేవుని కొరకు ఆశ కలిగి ముందుకు సాగుదాం గాక. దేవునిలో బలపడాలని ఆశ నిన్ను పరిగెత్తే స్థితిలోనికి నిలబెట్టును గాక. చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించకండి. చాలాసార్లు నీ ఆశీర్వాదాన్ని ఆపేది ఏంటి అంటే, చుట్టూ ఉన్న పరిస్థితులను ఆలోచిస్తేనే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని భయములతో, ఆలోచనలతో, సిగ్గు, ఇవన్నీ నువ్వు పెట్టుకొని జీవిస్తున్నావు అనుకో, నువ్వు ముందుకు వెళ్ళలేవు. పరిస్థితులను అధిగమించడం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసు ప్రభువు ఆహ్వానించాడు. అయ్యా, యేసు ప్రభుని చూస్తే బాగుండని ఆశపడుతున్నాడు జక్కయ్య. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, జక్కయ్య దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి వస్తాను, ఇంటికి రావాలి, నేను నీ ఇంట ఉండవలసి ఉంది అంటున్నాడు. ఉండాలి ఈరోజు ఖచ్చితంగా. నేను కొన్ని డివైన్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో నువ్వు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆ ప్లేస్లో నువ్వు సరైన సమయానికి ఉండకుంటే ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతావు, ఆ అద్భుతాన్ని కోల్పోతావు, నీ జీవితంలో రావాల్సిన కార్యములు నీ జీవితంలో కోల్పోతావు.
ఉండాల్సిన సమయంలో ఉండాల్సిన ప్రదేశంలో మనం అందరం యేసునామములో ఉందుముగాక. ఆ ప్రదేశంలో ఉంటేనే దీవెన. అలాంటి నీ జీవితం మార్చే అవకాశాలు నువ్వు యేసునామములో కోల్పోకుండా ముందుకు సాగుదువుగాక. అవి కోల్పోకండి. వింటున్నారమ్మా? అవి అందరి జీవితంలో కొన్ని ఉంటాయి. ఆ అవకాశాలు కోల్పోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం సరైన రీతిలో ముందుకు సాగుదుముగాక. యేసు ప్రభు జక్కయ్యను చూసి, జక్కయ్య కిందకి దిగు, మనం ఇద్దరం కలిసి చర్చికి వెళ్దామన్నాడా? ఎక్కడికి వెళ్దామన్నాడు? ఎవరింటికి? యేసయ్య ఇంటికా? జక్కయ్య ఇంటి. యేసయ్య మీ ఇంటికి అయితే వస్తాయా? చర్చికి వస్తా, మా ఇంటికి నువ్వెందుకయ్యా? కొంతమంది ఇంతే. యేసయ్య దగ్గరికి నేను వస్తా కానీ నా దగ్గరికి యేసయ్య వద్దు. యేసయ్య నా దగ్గరికి వస్తే నా జీవితం తెలుస్తుందిగా, నా పరిస్థితులు తెలుస్తాయి కదా అనేసి దేవునికి దూరంగా ఉంటుంటారు. దేవుని ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి అంటే తమ్మును తాము దేవునికి దగ్గరగా చేసుకోలేని పరిస్థితి. యేసయ్య నీ ఇంటికి వస్తున్నాడంటే నీకు సంతోషం కలగాలి. హల్లెలూయా. కొంతమందికి భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. యేసయ్య ఇంటికి వస్తున్నాడంటే అయిపోయింది నా పని, నా ఇల్లు పరిస్థితి బాగలేదు, నేను చేసినవన్నీ నా పేరు చెప్పిండు చెట్టు మీద కూర్చుంటే, ఇంటికి వచ్చి ఎవరెవరి కాడ దోపిడీ చేసినో చెప్పినా చెప్తాడు. ఎన్నో ఉంటాయి, అవన్నీ ఆలోచించలే ఆయన. యేసయ్య నా ఇంటికి రావడమే దీవెన. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడరు, వారి జీవితంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న పాపము, వాళ్ళలో ఉన్న వ్యసనములు ఇవి అడ్డపడతా ఉంటాయి. రీసెంట్గా ఒక వ్యక్తితో ఒక ఆయనతో మాట్లాడుతున్నా, నేరేడు కొమ్ము దగ్గర అనుకుంటా. అయ్యా దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదా అంటే, దేవుని గురించి తెలుసు, యేసు ప్రభు అంటే దేవుడు అని చెప్పిండు. యేసు ప్రభుని అంగీకరించవచ్చు కదా, రక్షింపబడతావు అంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే మరి మందు మానేయాలంట కదా, ఇంకేడికి వెళ్ళొద్దంట కదా, ఏది మొక్కొద్దంట, తినొద్దంట. వ్యసనములు ఏం చేస్తున్నాయంటే యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఆపేస్తున్నాయి. నేనేం చెప్పానంటే, నువ్వు మందు మానేయడానికి ప్రయత్నం చేస్తే నీ వల్ల అవుతుందా? కాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదముల చెంత దేవుని సహాయం కోరు, దేవుడు నీకు కృప చూపించి నడిపిస్తాడు. హల్లెలూయా. పాపపు జీవితంలో ఉన్నంత మాత్రాన దేవుని దగ్గరికి రావద్దని కాదు. నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే నీ మురికి జీవితంతోనే దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చుకొని రావడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితకాలం సరిపోదు. ఆయన దగ్గరికి వస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జక్కయ్య జీవితం కూడా మంచిగా లేదు. మంచి పేరు ఉందా? మంచి పేరు సంపాదించుకోవాలి మనం, అర్థమైందా? కోట్ల రూపాయల సంపద కాదు మనకు కావాల్సింది, మంచి పేరు. బంగారం వెండి సంపాదించడం కంటే మంచి పేరు దీవెన. పలానా అమ్మ మంచిదని చెప్పాలి, పలానా బ్రదర్ మంచోడు, సహాయం చేసే వ్యక్తి, నమ్మకంగా ఉండే వ్యక్తి అని నీ గురించి చెప్తే అది నీకు దీవెన. హల్లెలూయా. అలాంటి స్థితిలో మన జీవితంలో ఉండును గాక. అది కోరుకోండి. డబ్బులు సంపాదించాలని పేరు, కొంతమందికి నన్ను ఎవడేమని అనుకొని ఏమైనా తిట్టుకొని నాకేం కావాలి డబ్బులు, అట్లా కాదు. నువ్వు మంచి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయి. జక్కయ్య జీవితంలో అది లేదు, అయినా కానీ యేసయ్య వారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు కేవలం పరిశుద్ధుల ఇంటికి వెళ్తాడు అనుకోవడం నీ పొరపాటు. ఆయన పరిశుద్ధుల ఇంటికి వెళ్ళాలని నువ్వు కోరుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఏందయ్యా యేసు ప్రభు ఇన్ని రోజులు మంచోడు అనుకున్నా, యేసు ప్రభు ఎవరింటికి పోతుండు? పాపి అయిన జక్కయ్య ఇంటికి పోతుండే. ఏందినా ఈయనలో పాపం లేదు, అక్కడికి పోతే ఎట్లా పరిస్థితి? పాపులతోటి ఏంది? యేసు ప్రభు ఎక్కువగా మాట్లాడి రక్షించింది ఎవరినో తెలుసా? సమాజం దృష్టిలో పాపులుగా ముద్రింపబడిన వాళ్ళు. పాపులు అని చెప్తే అందరు పాపులే, వాళ్ళు స్వనీతితోటి జీవిస్తున్నారు. కానీ యేసు ప్రభు దృష్టిలో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపులే. పాపరహితుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు మాత్రమే. వీళ్ళందరూ పాపులే,
కానీ వీళ్ళ పాపాలు బయటపడలే కదా, వీళ్ళు దొరకలే. వీళ్ళేమో మంచి వాళ్ళలాగా ఫోజులు కొట్టుకుంటూ వేరే వాళ్ళని మాత్రం వాడు పాపి, వీడు పాపి అనేసి ముద్ర వేస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఒక స్త్రీ పాపంలో పట్టబడినప్పుడు యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసుప్రభు ఒక అద్భుతమైన సలహా ఇచ్చిండు. మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే మొదట రాయేయమన్నాడు. పాపి అయ్యా, పాపంలో పట్టబడింది అయ్యా అని ఆమె మీద నేరం మోపిన వాళ్ళందరూ ఉన్న రాళ్ళన్నీ ఆడబడేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? ఒక గ్రహింపు వచ్చింది, నేను కూడా పాపినే, నేను కూడా తప్పు చేసిన, నేను దొరకలేదు, నా ఆలోచనలు మంచివి కావు, నేను చేసిన పనులు మంచివి కావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. ఆయనను విశ్వసిస్తున్న మనము ధన్యులం. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను ఒక పాపిగా చూస్తున్నారు. యేసు ప్రభు మాత్రం ఏమంటున్నాడు అంటే, ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని కుమారులమయ్యా మనం. దేవుని బిడ్డలుగా మనల్ని చూస్తున్నాడు ఆయన, పాపులుగా మనల్ని చూస్తలేడు. మనం ఎవరిమంట? దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొన్నిసార్లు మన జీవితంలో దైవికంగా దేవుడు ఏర్పాటు చేసిన అపాయింట్మెంట్స్ మిస్ కాకండి. వింటున్నారా? ఏదైనా ప్రార్థన కూడికకు వెళ్ళాలని నీకు ఆశ కలిగితే నువ్వు ఆ ప్రార్థన కూడికకి వెళ్ళు. కొన్ని ఏంటంటే ప్రత్యేకంగా దేవుడు నీకు మాట్లాడి ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడ నిన్ను దేవుడు దీవిస్తాడని ఆలోచనలు ఇస్తాడు, కొందరి ద్వారా నిన్ను నడిపిస్తాడు. కొన్ని ఏమో రెగ్యులర్గా నీవు చేస్తుంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. మందిరానికి ప్రతి వారం దేవుడు వచ్చి, నా కుమార్తె, నా బిడ్డ, ఈరోజు నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళాలని దేవుడు ఏం చెప్పడు. అయ్యో ఈరోజు దేవుడు నాతో మాట్లాడి నేను మందిరానికి వెళ్ళాలంటే కాదు. మందిరానికి వెళ్ళడం అనేది ప్రతి వారం చేయాల్సిందే. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ఇవి రెగ్యులర్గా జరగాలి. కొన్నిసార్లు దేవుడు నడిపించిన ప్రదేశంలోకి నువ్వు వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. రీసెంట్గా భీమనపల్లిలో ఒక మీటింగ్ జరిగింది. భీమనపల్లిలో మీటింగ్ జరిపినప్పుడు అక్కడ ప్రవీణ్ పాస్టర్ గారు నన్ను ఆహ్వానించినారు మీటింగ్కి. వెళ్ళిన చాలా అద్భుతంగా జరిగినాయి మీటింగ్స్. వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద కూర్చోడానికి నన్ను పిలిచారు. నేను కూర్చున్నా. ఒక స్పీకర్ని పిలిచారు, ఆయన వేరే ఎక్కడి నుంచో వచ్చిండు. గొప్పగా వాక్యం చెప్పినాడు, మంచి వాక్యం చెప్పినాడు. చెప్పిన తర్వాత ప్రార్థనకని అందరిని నిలబడిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి నా గురించి ప్రార్థన చేస్తున్నాను. నేను స్టేజ్లో వెనక ఉన్నా. నాకు ఒక్కసారి అర్థం కాలే, ఆయనకు నేను తెలియదు, నాకు ఆయన తెలీదు. ఆయన నా వైపుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు అని కొన్ని ప్రవచనాలు పలుకుతూ ఉన్నాడు. వెంటనే నేను కూడా మోకాళ్ళు వేసి చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవించిన. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశాలు, నేను అసలు ఆ ఉద్దేశంతో వెళ్ళలే. అక్కడ ఆ ప్రదేశంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. అదే టైంలో మల్లెపల్లిలో ఇంకొక మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్ వదులుకొని ఇక్కడికి వెళ్ళిన. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నడిపించిన ప్రదేశంలో ఉంటే దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అయ్యగారు కొన్ని విషయాలు చెప్పిన దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అన్యులను దేవునిలోనికి నడిపించడానికి దేవుడు నిలబెడతాడు. నీ ఆలోచనలు ఏమున్నాయో అవి దేవుడు నెరవేరుస్తాడని కొన్ని విషయాలు దేవుడు ఆ సేవకుని ద్వారా నా జీవితంలో బయలుపరచడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు ఆశ కలిగిన వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాం? మనం ఆశ కలిగి ముందుకు సాగే స్థితిలో ఉంటున్నామా? అలాంటి పరిస్థితులు మనం కోల్పోకూడదు. ఎప్పుడైనా దేవుడు ఒక ప్రదేశమునకు ఖచ్చితంగా నిన్ను వెళ్ళమని నీకు ప్రేరేపణ ఇస్తే అక్కడికి వెళ్ళు. అక్కడ వెళ్ళి దీవించబడి నువ్వు తిరిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన జీవితంలో మార్చబడను గాక. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన
ఆ ఆశీర్వాదములు సమయానికి మనం ఎక్కడ ఉండి పొందుకోవాలో ఆ ప్రదేశంలో మనం యేసు నామములో ఉందుముగాక. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళముగా ఉండాలి. అదేవిధంగా నాలుగో విషయం ఏంటంటే, జక్కయ్య జీవితంలో మార్పు కనిపిస్తుంది. వి సీ చేంజ్ ఇన్ జాకియస్. జక్కయ్య జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఏం మార్పు చూడండి, 8వ వచనం, 19:8. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. లేచి నిలబడిండు. ఎక్కడా? వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు మంచిగా. అందరి ముందే జక్కయ్య నిలబడ్డాడు. నిలబడితే ఏం చెప్తాడా అని చూస్తున్నారు. ఈయన లేచి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నా ఆస్తిలో సగ భాగం బీదలకు ఇచ్చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మార్పు చూడండి. యేసు ప్రభు వచ్చి ఏమన్నా మాట్లాడిండా? ఏమన్నా చెప్పిండా? ఏమన్నా చేసిండా? ఏమి చేయలే. కేవలం యేసు ప్రభు రాగానే అతనిలో మార్పు కలిగింది. నేనున్న పరిస్థితి మంచిది కాదు, నా జీవితం మార్చుకోవాలి, నేను ఇచ్చే స్థితిలోనికి వెళ్ళాలి. అన్ని రోజులు ఏంటంటే బీదలను, పేదలను, ఆ ప్రజలందరినీ కూడా పీడించి పన్ను రూపంలో వాళ్ళు కట్టాల్సిన దానికంటే ఎక్కువగా సంపాదించుకున్న జీవితం ఇతంది. నాకేమొస్తుంది అని జీవిస్తున్న ఈ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకున్న ఆస్తిని సగం అమ్మేసి బీదలకు ఇచ్చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అది నిజమైన మార్పు. యేసు ప్రభు అతని జీవితంలోనికి రాగానే డబ్బు కంటే ఆయన యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకున్నాడు. యేసు ప్రభు రాగానే అతని జీవితంలో డబ్బుకున్న విలువ తగ్గిపోయింది. అన్ని రోజులు నాకు డబ్బు ఉంటే చాలనుకున్నాడు. డబ్బులుంటే ఏదైనా ఉంది, నాకు ఉద్యోగం ఉంది అనుకున్నాడు. కానీ యేసు ప్రభు రాగానే నిజమైన సంతోషము, నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం ఏంటో అతను గుర్తించగలిగాడు. తీసుకునే వ్యక్తి నుండి ఇచ్చే వ్యక్తిగా దేవుడు అతన్ని మార్చాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ధన్యుడిగా మారిపోయాడు. ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారిపోయాడు. సగం భాగం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఒకసారి అదే ప్లేస్లో మనం ఉంటే ఆలోచించండి. ఇస్తామా? అయ్యగారు అమ్ము వద్దు, సగం ఎట్లిస్తా? వామ్మ సగం అంటే ఈయన ధనవంతుడు. ఎంత ఉందో మంచిగానే ఉండుంటాయి. ఎంత ఉన్నా మీకు ఒక విషయం తెలుసా? పేదవాళ్ళకంటే ధనవంతులే తక్కువ ఇస్తారు. చాలామంది అనుకునేది ఏంటంటే డబ్బు ఉన్నోళ్ళు ఎక్కువ ఇస్తారు అనుకుంటారు. కాదు, ఇచ్చే మనసు ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే లేని వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు ఇవ్వరు. చాలామంది అనుకుంటారు, అరే ఈ ధనవంతుడు నాకు ఫ్రెండ్ అయితే బాగుండు. కాదు, ఇచ్చేవాళ్ళ ధనవంతులు చాలామంది ఇవ్వలేని స్థితిలో ఉంటుంటారు. అందరూ అట్లా ఉంటారని కాదు, ధనవంతులు కూడా ఇచ్చేవాళ్ళు దేవుని కృపను బట్టి ఉంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? పేదల కొరకు సగం ఆస్తిని ఇచ్చాడు. తర్వాత ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు సగం ఆస్తి మిగిలింది. అంటే ఆయనకి ఎంత ఉందనుకున్నాం? ధనవంతుడు అంటే ఎంత ఆస్తి ఉండొచ్చు చెప్పండి? ఎంత? ఇటు సైడ్ నుంచి వాళ్ళు చెప్పండి, మీరు చెప్పిందో తీసుకుందాం. 10 కోట్లేనా? ఓకే సరే, 10 కోట్లు ఉన్నాయి. 10 కోట్ల కోటీశ్వరుడిన ఇప్పుడు సగము పేదలకు ఇస్తాడు. అంటే ఎన్ని ఇవ్వాలి? 5 కోట్లు ఇచ్చేసిండు. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 5 కోట్లు ఉన్నాయి. ఈ 5 కోట్లతోటైనా తృప్తిగా ఉందాం అనుకోలే. ఈయనేమంటున్నాడు తెలుసా? నేను ఎవరి కాడైనా మోసం చేసి, ఎవరి దగ్గరైనా అన్యాయం చేసి ధనం సంపాదించుకుంటే వాళ్ళ కాడ 100 రూపాయలు తీసుకుంటే నేను 400 ఇస్తా, 4 రెట్లు ఇస్తా అంటున్నాడు. అంటే ఒకళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకుంటే ఎంత ఇవ్వాలి? 4000 ఇవ్వాలి. ఎవరి దగ్గరైనా 1,00,000 తీసుకుంటే 4 లక్షలు. అంటే నిజమైన సంపదను అతను అనుభూతి చెందాడు. యేసయ్య నాకుంటే చాలు, ఈ సంపద ఏం చేసుకుంటా, ఇది ఉంటే ఉండని, పోతే పోని, ఉద్యోగం కూడా పోతే పోని, నేను చెట్టు ఎక్కినందుకు నన్ను ఏమనుకున్నారో, ఊరికి పరిగెత్తుకుంటూ ఏం చేస్తున్నాడు ఈయన? చెట్టు ఎక్కిండంట. అక్కడ ఉన్నోళ్ళు ఎవరే పిచ్చి పట్టిందిరా జక్కయ్యకి. వాళ్ళ భార్య ఉంటే భార్య కూడా అనుకొని ఉంటుంది, మా ఆయనకి ఏమైంది, ఏడుస్తుందేమో ఇంట్లో కూర్చొని, మా ఆయన పని అయిపోయింది, ఈరోజు పొద్దున బాగున్నాడు,
మంచిగా తిన్నాడు, మంచిగా బట్టలు వేసుకున్నాడు, లాల్చి పైజామా వేసుకొని ఎక్కడికి వెళ్ళిండు? పరిగెత్తుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాను చూస్తే చెట్టు ఎక్కిండు. ఏమైంది మా ఆయనకి? వాళ్ళ పిల్లలు ఏమనుకున్నారో, మా డాడీకి ఏమైందో. చూస్తున్న వాళ్ళు అనుకొని ఉంటారు, చుట్టూ ఉన్న ప్రజలు అనుకొని ఉంటారు, అందరి కాడ ప్రజల్ని దోచుకున్నాడు, ఇప్పుడు ఏమైంది? పిచ్చి బట్టి చెట్లు ఎక్కుతున్నాడు. అనేక రకాలుగా అనుకో, ఇవన్నీ పట్టించుకోలే. అతని పనికి ఆటంకం కలగవచ్చు, అతని ఉద్యోగానికి ఆటంకం కలగవచ్చు, అతని జీవన విధానానికి అడ్డంకిగా అతను చేస్తున్న క్రియలు మారవచ్చు, కానీ యేసయ్యే ముఖ్యం అనుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమర్పణ మనకుందా? అలాంటి సమర్పణ మనకుందా? దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలంటే పరిగెత్తుకుంటూ వస్తారు, కానీ కష్టకరమైన పరిస్థితిలో కూడా దేవుని దగ్గరికి వెళ్తే నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్నా కానీ దేవుని కొరకు నిలబడే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. చప్పటి కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురించి నిలబడగలగాలి. మన ప్రదేశంలో కూడా కొన్ని నిర్ణయాలు మన జీవితంలో ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. నువ్వు దేవుని నమ్మిన క్రిస్టియన్ అని నిలబడితే కొన్నిసార్లు నీకు రావాల్సిన బెనిఫిట్స్ తగ్గించేసే పరిస్థితులు ఉన్నాయి. నువ్వు దేవుని నమ్ముకుంటే క్రిస్టియన్ అని నువ్వు నిలబడాలంటున్నారు. నువ్వు క్రిస్టియన్గా నీ సర్టిఫికేట్లో ఉండాలి అంటున్నారు, లేకుంటే నీకు ఇవి రావు అంటున్నారు. దానివల్ల నీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు, అన్యాయం జరగవచ్చు, కానీ దేవుని కొరకు నువ్వు నిలబడే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు వాటిని వదులుకుంటావా, వాటిని కొరకు దేవుని వదులుకుంటావా అనేది నీ చేతిలో ఉంది. నిజంగా దేవుని అనుభూతి చెందిన వాళ్ళు ఏదైనా దేవుని తర్వాతే నిలబడతారు. మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి మాకు సర్టిఫికేట్లో క్రిస్టియన్ అని ఉండడం వలన కొన్ని లిమిటేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని రావాల్సినవి సీట్లు కావచ్చు, రాకుండా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినా కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపను బట్టి మంచిగా చదువుకున్నాం, ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఈరోజు దేవుని సేవలో వాడబడే కృపను దేవుడు ఇచ్చాడు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుని కొరకు నిలబడ్డం నేర్చుకోవాలి. దేవుని తర్వాతే నాకు ఏదైనా, నా ఉద్యోగం కావచ్చు, నా వ్యాపారం కావచ్చు, నా చదువులు కావచ్చు, నా పరిస్థితి కావచ్చు, నా కుటుంబం కావచ్చు, ఏదైనా దేవుని తర్వాతే నేను నిర్ణయించుకొని నిలబడ్డమే నిజమైన క్రైస్తవుడు చేయాల్సిన పని. స్తోత్రం, హల్లెలూయా. నాకు దేవుని కంటే ఏది ముఖ్యం కాదు అనే తీర్మానం ఉందా? రీసెంట్గా ఒక వార్తలో చదువుతున్నా, నైజీరియాలో ఎక్కడనో దేవుని నమ్మినందుకు వాళ్ళను చంపేశారు. ఒక బీచ్ దగ్గరికి ఎక్కడికో తీసుకువెళ్ళి చేతులు కట్టేసి మోకాళ్ళ మీద ఉంచి మెడలు కోసేసినారు. 20 మందిని చంపినారంట. ఎంతమందిని? యేసయ్య దేవుడిని విడిచిపెడితే నిన్ను విడిచిపెట్టేస్తామంటే 20 మంది ఒప్పుకోలే, నాకు యేసయ్య కావాలి ప్రాణం పోయినా కానీ అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే 21 వ్యక్తి అతనికి అసలు దేవుని తెలిసిన వ్యక్తి కాదంట. అంటే క్రైస్తవ్యం గురించి, యేసుప్రభు గురించి తెలుసు కానీ నిజంగా బలమైన విశ్వాసి కాదంట. ఈ 20 మంది యేసుప్రభుకు కొరకు చనిపోతున్నారనే విషయాన్ని గమనించి నేను కూడా యేసుప్రభు కొరకు చనిపోతానని నిర్ణయించుకొని ఆయన కూడా చనిపోయాడంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ 20 మంది ప్రాణం తెగిస్తున్నారు అంటే ఈయన సజీవుడైన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా చచ్చిపోతా, ప్రాణం పోతే పోయింది, ఎక్కడికి పోతా? యేసయ్య దగ్గరికి పోతా. హల్లెలూయా. దేవుని కొరకు ప్రతికూల పరిస్థితులు అధిగమించి మనం దేవుని దగ్గరికి రావడము నేర్చుకోవాలి. ఉన్న పరిస్థితులలో ఏ విధంగా దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన ఉండాలి నీకు. థింక్ డిఫరెంట్. కొత్తగా ఆలోచించు. కొత్తగా ఆలోచిస్తేనే నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, కొత్తగా ఆలోచించాలి. నువ్వు మంచిగా ఆలోచిస్తావని చెప్పండి, దేవుడు మంచి ఆలోచన నీకు ఇచ్చిండని చెప్పండి. కొత్తగా ఆలోచించు. మెదడుకు పదును పెట్టు. మెదడుకి ఏం పెట్టాలి? పదును అంటే షార్ప్ చేయండి, సానబట్టండి. షార్ప్ కావాలి. మందమతి ఏమంటారు? ఇది మందమతి వేస్తున్నావులు తొలగిపోను. మందమతి అంటే ఎవరు? అమ్మాయి కాదు. మతి అంటే మతి మందం ఉంటే వేస్తున్నావులు తొలగిపోను గాక.
నీకు షార్ప్ మైండ్ దేవుడు ఇచ్చునుగాక, నీకున్న మైండ్ని సరైన రీతిలో ఉపయోగించుకుందువుగాక. చనిపోయే లోపల మన బ్రెయిన్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాలన్నంత యూజ్ చేసుకోలేమంట. అంటే మన బ్రెయిన్ని ఇంకా ఎక్కువగా యూజ్ చేసుకోగలుగుతాం, అంత కెపాసిటీ ఉంది ఈ బ్రెయిన్కి. మనలాంటి మనుషుల్లో నుంచే కదా సైంటిస్టులు పుట్టుకొని వస్తుంది. వాళ్ళకు ఉన్నది ఒక బ్రెయినేనా, 2 బ్రెయిన్లు ఉన్నాయా? ఐక్యూ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఐక్యూ ఎట్లా పెరుగుతుంది అంటే నేర్చుకోవడము, వినడము, చూడడము, వీటి వలన తెలివి పెరుగుతుంటుంది. మనం నేర్చుకునే స్థితిలో ఉందము గాక. కొత్తగా ఆలోచించాలి. జక్కయ్య కొత్తగా ఆలోచించిండు. ఏం కొత్తగా ఆలోచించిండు? ఈయన్నే నిలబడితే నా జీవితం మారదు, రోజు ఇదే పని, మళ్ళీ సంచి తగిలించుకోవాలి, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవాలి, ఏసేం చూడలేను. అందుకే ఏం చేసిండు? కొత్తగా ఆలోచించిండు. కొత్తగా ఆలోచించడానికి ఏం చేసిండు తెలుసా? వెళ్ళి చెట్టు ఎక్కిండు. చెట్టు ఎక్కడం అందరికీ విచిత్రం, కానీ యేసయ్య వచ్చి ఆయనను పిలవడము అది ఇంకా విచిత్రం. హల్లెలూయా. ఎవరైతే ఈయనను విచిత్రం అనుకున్నారో, యేసు ప్రభు వచ్చి చేసిన కార్యమును బట్టి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంతసేపు పిచ్చోడు అనుకున్నాం, కాదు, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తి తనని తెలుసుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం దేవుని కొరకు బలముగా నిలబడదాము గాక. హల్లెలూయా. అతని జీవితంలో మార్పు మనం చూస్తున్నాం. రక్షణ వచ్చినప్పుడు నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మార్పు మన జీవితంలో కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి ఆయన మార్గంలో మనందరినీ నడిపించునుగాక. హల్లెలూయా. చివరిగా 5వ విషయం ఏంటంటే ఫలితం. అంటే రిజల్ట్ ఏమొచ్చింది అంటే చూడండి, లూకా సువార్త 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాం కుమారులు ఎవరు అంటే నువ్వు నేను కూడా. ఎట్లా చెప్పండి? అబ్రహాం కుమారులు ఎవరు ఉన్నారమ్మా? అబ్రహాం పిల్లలు ఎవరు చెప్పండి? మాకేం తెలుసు అయ్య గారు, తెలుసుకోండి. అబ్రహాం కుమారులు ఎవరు? ఇస్సాకు, ఇంకొక ఆయన ఇష్మాయేల్. శారమ్మ పెళ్ళైన తర్వాత దేవుడు ఒక కుమారుణ్ణి ఇస్తానంటే ఆమె తొందరపడి ఎవరిని చేసింది? హాగర్నిచ్చి పెళ్లి చేసింది. కాబట్టి అక్కడ ఎవరు వచ్చిండ్రు? ఇష్మాయేల్ పుట్టిండు. శారా ద్వారా దేవుడు అనుగ్రహించిన కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు కదా. మనం కూడా అబ్రహాం కుమారులమే అంటే దాని అర్థం ఏంటి అంటే విశ్వాసము ద్వారా మనము ఆయన కుమారులముగా మార్చబడ్డాం. విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రహాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లాజరు జక్కయ్య గురించి యేసుప్రభు చెప్తున్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు కూడా అబ్రహాం కుమారునివే. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, నువ్వు కూడా దేవుని కుమారుడివే. ఎందుకు? తర్వాత చదవండి. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ, సాల్వేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ హౌస్. ఈ గృహములోనికి రక్షణ వచ్చింది. వచ్చింది ఎవరో తెలుసా? యేసుప్రభు వస్తే ఏమొచ్చినట్టు? రక్షణ వచ్చింది. యేసుప్రభు నీ జీవితంలోకి వస్తే నువ్వు రక్షింపబడ్డట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టబడింది. ఆ పేరు ఏంటంటే యేసు. యేసు అనే పదానికి అర్థం ఏంటంటే ద లార్డ్ సేవ్స్. రక్షకుడు అని అర్థం, రక్షించేవాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు రక్షించేవాడు. రక్షణ ఆయన మూలంగానే, ఆయనే రక్షకుడు
అనే విషయాన్ని నేను కనుగొనాలి. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు. ఎవరు వెళ్ళాలన్న దేవుని దగ్గరికి ఆయనే మనకు రక్షణ. ఆయనను విశ్వసిస్తేనే మనకు రక్షణ. ఆయన మన కొరకు చేసిన బలియాగమును గుర్తించి ఆయన జీవితంలోకి అంగీకరిస్తే నువ్వు రక్షింపబడతావు. ఈరోజు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి జీవితంలోనికి రక్షణ వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో రక్షణ వచ్చిందా? నీ కుటుంబంలోనికి రక్షణ వచ్చిందా? యేసయ్యను అంగీకరిస్తే నీ జీవితంలోకి రక్షణ వస్తుంది. యేసయ్య నీ కుటుంబంలో నీకు చేర్చుకుంటే నీ కుటుంబంలో రక్షణ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనందరి జీవితంలో నిజమైన రక్షణ యేసు నామములో అనుగ్రహించబడును గాక. రక్షణ అంటే ఇంకొక అర్థం ఏంటంటే ప్రొటెక్షన్ కూడా కదా, సాల్వేషన్. అదేవిధంగా రక్షణ. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టడానికి, కొట్టడానికి వస్తున్నారు అనుకో, అప్పుడు ఏమంటాం మనం? మమ్మల్ని కాపాడండో లేదంటే రక్షించండి అంటాం కదా. యేసు ప్రభు ఇస్తుంది ఆ రక్షణ కాదు. ఇది అల్టిమేట్ రక్షణ, ఇది మెయిన్ రక్షణ. వింటున్నారా? ఈ రక్షణ ఏం చేస్తుందంటే నిన్ను నిత్య రాజ్యమునకు వారసునిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రక్షణ అందరు ఇవ్వలేరు. ఏదైనా సమస్య వస్తే వేరే వాళ్ళు నిన్ను ఏదైనా సహాయం చేసి నేను రక్షించవచ్చు, కానీ పరలోక రాజ్యంలోనికి చేర్చాలంటే ఈ రక్షకుడు మాత్రమే నీ జీవితంలో కావాలి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కలిగి జీవిస్తే మన జీవితంలో దీవించబడతాయి. రాబో రోజుల్లో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. జక్కయ్య జీవితం మారిపోయిందమ్మా. ఇంతకుముందు మోసాలు చేసిండు, ఇప్పుడు ఎట్లా జీవిస్తున్నాడు నెక్స్ట్ రోజు నుంచి? జక్కయ్యలో మార్పు గమనించినారా? జక్కయ్యలో మార్పు వచ్చిందా? ఏమొచ్చింది చెప్పండి? ఏం చేసిండు? ఎట్లా మార్పు వచ్చిందని చెప్తున్నారు? ఇంతకుముందు పౌడర్ వేసుకునేది ఇప్పుడు వేసుకోవట్లేడా? లేదంటే ఇంతకుముందు వేసుకోపోయేటోడు ఇప్పుడు పౌడర్ వేసుకుంటుండే అయ్యగారు? ఆ మార్పు కాదు, నీ మొహంలో మార్పు ఇది కాదు. ఏం మార్పు వచ్చింది మరి? హృదయం మార్చుకున్నాడు. ఎట్లా అర్థమైంది? ఏం చేసిండు ఆయన? ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చిండు. దోచుకునే వ్యక్తి ఏమైందంటే ఇచ్చే వ్యక్తిగా మారిండు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప మార్పు. ఎన్ని రోజులు ఈ జక్కయ్య దేనికి పనికిరాడు, వీడు మంచోడు కాదన్నారు. ఇప్పుడు జక్కయ్యని చూసి ఏమంటున్నారు? అయ్యా నమస్తే, అయ్యా నమస్కారం, అయ్యా రండి అయ్యా, మా ఇంటి పన్ను తీసుకుంటావా? రా తీసుకో. ఇంతకుముందు నువ్వంటే నమ్మకం లేదు, 10 రూపాయలు అంటే 100 రూపాయలు తీసుకునేటోడివి. ఇప్పుడు యేసుప్రభు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి నీలో మార్పు ఉంది. మా ఇంటి పన్ను నీ కాడనే కడతా. హల్లెలూయా. ఇంకొక ఆయన వస్తున్నాడు పన్ను వసూలు చేసుకుంటా, ఆయన కాడికి పోను నేను, నాకెవరు కావాలి? జక్కయ్య వచ్చి మా ఇంట్లో పన్ను తీసుకోవాలి. ఎందుకంటే అతను న్యాయముతో జీవిస్తున్నాడు. అన్యాయం తొలగిపోయింది ఆయన జీవితంలో. అక్రమ సంపాదన తొలగించుకున్నాడు. అన్యాయం చేసే 4 అంతలు ఇస్తున్నాడు. నిన్ను కూడా చూసి అనేకులు ఈ విధంగా మాట్లాడగలగాలి. ఇంతకుముందు నోరు తెలిస్తే గలీజ్ మాటలు. ఇప్పుడు దేవుని నమ్ముకున్నది, దేవుడు ఆమెతో మాట్లాడాడంట. దేవుని మాటలే వస్తున్నాయి, మంచి మాటలే వస్తున్నాయి. ఇంతకుముందు మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు ఇప్పుడు ప్రేమించడం నేర్చుకున్నారు. ఎందుకంటే యేసయ్య వాళ్ళ కుటుంబంలోకి వచ్చిండు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య వస్తే మార్పు జరుగుతుంది. యేసయ్య వస్తే మన జీవితం మార్పు చెంది నూతన పరచబడుతుంది, మనస్సు నూతన పరచబడుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. హల్లెలూయా. అది నిజమైన రక్షణకు గుర్తుగా ఉంటుంది. యేసు ప్రభువుని అంగీకరించానని పాత జీవితంలోనే జీవిస్తుంటే ప్రయోజనం లేదు. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఆ పాపంలోనే జీవిస్తున్నారు. అయితే వాళ్ళందరూ రక్షింపబడనట్లు కాదు, రక్షింపబడ్డారు, కానీ వాళ్ళకి ఇంకా రావడానికి అంటే రావడానికి ఇంకా సామర్థ్యం సరిపోవట్లేదు. వారందరినీ దేవుడు విడిపించును గాక. దేవుని కొరకు బలంగా నిలబడాలి. హల్లెలూయా.
పాపమును అధిగమించి దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు నీ జీవితంలో మెండైన దీవెనలు ఉంటాయి. దేవుని నామమునకు మహిమ వస్తుంది. కొందరి జీవితాల ద్వారా దేవునికి మహిమ రాదు. వారైతే రక్షింపబడ్డారు, వారు దేవుని నమ్ముకున్నారు కాబట్టి పరలోక రాజ్యంలో వారికి స్థానం ఉంది. కానీ వారి పరిస్థితులు, వారి క్రియలను బట్టి, వారి జీవిత విధానమును బట్టి దేవుని నామానికి మహిమ రావట్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని పోలి జీవిస్తే దేవుని నామానికి మహిమ వస్తుంది. అందరిలాగా జీవిస్తే దేవుని నామానికి మహిమ ఎట్లా వస్తుంది? మనం అందరము దేవుణ్ణి పోలి జీవించుదుము గాక. దేవుణ్ణి వెంబడించే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. మన జీవితంలో నిజమైన మార్పు, మన జీవితంలో అనేకులు గుర్తించే స్థితిలో మన జీవితంలో ఉండును గాక. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ జీవితం యేసు నామములో మారబోతుంది. ఇంకా మారని అన్ని యేసు నామములో మారబోతున్నాయని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను ఫుల్ పర్ఫెక్ట్ కాదు కానీ చెప్పండి, పర్ఫెక్షన్లోనికి వెళ్తున్నా. అంటే నేను సంపూర్ణంగా మంచివాడిని ఏం కాదు, కానీ మంచివానిలాగా జీవించడానికి ప్రయాసపడుతున్నా. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి వారి జీవితంలో దేవుడు కార్యములు జరిగిస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్మిన వారిని విడువక ఎడబాయక నడిపించే దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే దేవుడిని జీవితంలో కార్యం జరిగించడా? అనేకసార్లు మనమే కోల్పోతుంటాం. జక్కయ్య ఆ ప్లేస్లో ఉండకుంటే, ఆ యొక్క పరిస్థితి ఆసక్తితోటి చెట్టెక్కకుంటే, అవమానాన్ని భరించకుంటే, ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళకుంటే అతని జీవితంలో దైవికమైన సందర్భాన్ని కోల్పోయేవాడు. మనలో కొంతమంది ఇలాగనే దేవుని కార్యములు మిస్ చేసుకుంటున్నాం. దేవుణ్ణి పొందలేని స్థితిలో ఉంటున్నాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసయ్య నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఉన్న పరిస్థితిలో ఆయన ఆహ్వానించు. నీ జీవితంలోకి వచ్చి నిన్ను మార్చి, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. జక్కయ్య జీవితంలో రక్షణ వచ్చింది. నా జీవితంలో కూడా రక్షణ వచ్చింది. ఆ రక్షణను బట్టి మన జీవితంలో మార్పు వచ్చి దేవునికి మహిమకరంగా మన జీవితంలో మార్చబడి ముందుకు సాగున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన దేవా, కృపామయుడా యేసయ్యా, నీకే వందనాలు. జక్కయ్య జీవితంలో తండ్రి మీరు చేసిన కార్యం అద్భుతము ప్రభువా. సమాజం అంతా కూడా తృణీకరించిన వారిని, సమాజం అంతా కూడా ద్వేషించిన వారిని ఏర్పరచుకొని రక్షించిన దేవుడవు నీకే స్తోత్రములు. జక్కయ్య ప్రభువా ఆశ కలిగి వచ్చాడు, నేను యేసయ్యను చూడాలి, యేసయ్యను నేను దర్శించాలి, యేసయ్య ఏ విధంగా ఉంటాడో ఆయనను ఒకసారి చూడాలనే ఆశతో, ఆయనను కనుగొనాలని, ఆయనను వెదకడానికి ఇష్టపడ్డాడు. నేను దేవుణ్ణి వెదకడానికి ఇష్టపడుతున్నామా? వెదకుడి మీకు దొరుకునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయనను వెదకగలిగితే నువ్వు ఆయన కనుగొంటావు. ఆయన నువ్వు వెదకగలిగితే నీ జీవితంలో యేసు ప్రభువు నువ్వు కనుగొంటావు. ఆయన వెతికినా దొరకని దేవుడు కాదు, కానీ నువ్వు వెతికితే ఆయన నీ జీవితంలో కృప చూపించి నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు, నీ జీవితంను మార్చే దేవుడు, నీ పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు. దేవుని కొరకు నువ్వు నిలబడ్డప్పుడు నీ చుట్టూ ఉన్నవారు హేళన చేయవచ్చు, నీ స్నేహితులు అవమానించవచ్చు. ఏంటి నువ్వు ఇంకా ఈ విధంగా ఉంటున్నావు? దేవుడని ఎందుకు పరిగెడుతున్నావు? దేవుని కొరకు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకు ఉంటున్నానంటే నా యేసయ్య నన్ను చూచే దేవుడు, నన్ను దర్శించే దేవుడు, నన్ను ముట్టే దేవుడు, నన్ను తాకే దేవుడు, నాతో కూడా ఉండడానికి ఇష్టపడే దేవుడు. అందుకని నేను ఆయన వెతుకుతున్నా. ఆయన కొరకు నేను ఆశ కలిగి నా ఆశను కనపరచడానికి నేను ఏది చేయగలిగితే అది చేస్తాను. చుట్టూ ఉన్నవారి వెరితరం అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, పిచ్చి అనుకోవచ్చు, నన్ను తిట్టొచ్చు, అవమానపరచవచ్చు, అవన్నీ నేను భరిస్తాను. ఎందుకంటే
యేసయ్య నా జీవితంలోకి వస్తే నేను పొందినవన్నీ కూడా, నేను పొందిన అవమానాన్ని దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎవరైతే నన్ను హేళన చేశారో వారి ముందే దేవుడు నన్ను నిలబెట్టి గొప్ప చేయగలిగిన సమర్థుడు, గణపరచగలిగిన సమర్థుడు. ఈ జక్కయ్య చెట్టు ఎక్కాడేంటి, పిచ్చి పట్టిందా అనుకున్న వారి నోర్లు మూయబడ్డాయి. యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూచి, జక్కయ్యా చెట్టు దిగిరా, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నేను నీ ఇంటికి రావాలి, అవసరం ఇది అని చెప్పాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా యేసయ్య రావాల్సిన అవసరత ఉందేమో, యేసయ్యను బయట ఉంచకు, నీ జీవితంలోకి ఆహ్వానించు, నీ పరిస్థితిలోనికి ఆహ్వానించు. ఆయన నీ దగ్గరికి వస్తే మార్పు కలుగుతుంది. నీ జీవితంలో ఈ తొలగిపోదనుకున్న పాపం కావచ్చు, వ్యసనం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, శోధన కావచ్చు, ఆయన నీ జీవితంలో అడుగు పెడితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది, మార్పు వస్తుంది. నీ జీవితంలో మార్పు వచ్చునుగాక. యేసు ప్రభు నీ జీవితంలోకి అంగీకరిస్తున్న కొలది నీ జీవితంలో మార్పు కలుగునుగాక. పరిశుద్ధాత్మ కార్యము నీ జీవితంలో జరుగునుగాక. యేసయ్యా నీకే వందనాలు. అయ్యా నా జీవితంలోకి రండి ప్రభువా అని చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నా జీవితం దర్శించండి ప్రభువా, నా జీవితం దర్శించండి ప్రభువా, నన్ను తాకండి ప్రభువా, నన్ను దర్శించండి ప్రభువా. నీ గురించి తండ్రి ఇంకా అనేక విషయాలు నాకు బయలుపరచండి ప్రభు. నా ఆత్మీయ జీవితంలో బలపరిచి నీకు సాక్షిగా నిలబడినట్టుగా సహాయం చేయండి ప్రభువా. నీ కృప నుంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ జీవితంలో మార్పు యేసు నామములో కలుగునుగాక. జక్కయ్య జీవితంలో మార్పు ఉంది. యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత మార్చబడ్డాడు. ఇంతకుముందు పాత జీవితం గతించిపోయింది. నాకు అన్నిటికంటే యేసయ్య ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. ఎవరు నన్ను ఆదరించినా, ఎవరు నన్ను ఆదరించుకున్నా, ఉద్యోగం పోయినా, డబ్బులు పోయినా, ఆస్తులు పోయినా, నాకు యేసయ్య వచ్చాడు నా జీవితంలోకి, అదే సంతోషం. నీ జీవితంలో యేసు ప్రభువుని కలిగి ఉండటమే నిజమైన సంతోషం. నా జీవితంలో ఏదైనా గొప్ప ఆశీర్వాదం నేను అతిశయించగలిగింది ఉంది అంటే అది నా యేసయ్యను బట్టే. ఈ లోకం అశాశ్వతం, లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతం, ఆయనే శాశ్వతుడైన దేవుడు. యుగ సమాప్తి వరకు నిన్ను నడిపించగలిగిన దేవుడు. తరములు యుగములు మారిన ఆయన మార్పు చెందని దేవుడు. ఈ లోకమును విడిచిన తర్వాత పరలోక రాజ్యం నిన్ను చేర్చగలిగిన దేవుడు. ఆయన కలిగి ఉండడం మనకందరికీ ఎంతో గొప్ప దీవెన. ఈయన కూడా అబ్రాహాము కుమారుడే. ఎందుకంటే ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ డివైన్ అపాయింట్మెంట్స్, దైవికమైన సందర్భాలను యేసు నామములో కోల్పోకుండా జీవించదువుగాక. నువ్వు ఉండాల్సిన ప్లేస్లో యేసు నామములో ఉండాల్సిన సమయంలో ఉందువుగాక. తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యములు, గొప్ప ద్వారములు తెరవబడునుగాక. యేసయ్యా నీకే వందనాలు. మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. మమ్మల్ని రక్షించినందుకు వందనాలు ప్రభువా. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేడే రక్షణ దినం. ఈరోజు యేసయ్య నీ జీవితంలో కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య జీవితాన్ని దర్శించిన దేవుడు నీ జీవితంలో కూడా దర్శించి నేను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్యా నీకే వందనాలు. ఎవరైనా ఇంతవరకు రక్షింపబడిన వారు ఉంటే, యేసయ్యను అంగీకరించిన వారు ఉంటే, నా జీవితంలో యేసయ్య కావాలి అనే ఆశ నీకుంటే నీ కుడి హస్తం పైకెత్తు. రక్షణ లేని వారు మాత్రమే ఉన్నారా? రక్షణ లేని వారు యేసయ్య నా జీవితంలో కావాలి, జక్కయ్య జీవితంలో దర్శించిన దేవుడు నా జీవితంలో కూడా రావాలని ఆశ కలిగితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చేయెత్తిన వాళ్ళు నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి. యేసయ్యా పరిశుద్ధుడా, ఈరోజు ప్రభువా నీ మందిరానికి వచ్చాను. నేను నిన్ను వెతుక్కుంటూ రాలేదు ప్రభువా, నువ్వే నన్ను వెతుక్కుంటూ నా జీవితంలోనికి వచ్చావు. ఈరోజు నా జీవితంలోనికి నిన్ను అంగీకరిస్తున్నాను ప్రభువా. 2000 సంవత్సరాల క్రితము నా కొరకు ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తమును కార్చి ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దేవుడవని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను. నా జీవితానికి ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా, రాజుగా అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తానయ్యా. నీ ఆత్మతో నన్ను
నడిపించండి. నన్ను రక్షించినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.